హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో గాయత్రీదేవి అమ్మవారికి నైవేద్యంగా కేసరి చేస్తున్నామండి. రవ్వ కేసరి చేసుకోవడానికి మనం ఫస్ట్ కడాయిలో ఆయిల్ లేకుండా రవ్వని గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అది కూడా లో ఫ్లేమ్లో. రవ్వ బాగా వేగిన తర్వాత రవ్వని పక్కకి తీసేసుకోవాలి. మనం ఈ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి నేను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఆవు నెయ్యిలోనే వేయించుకుంటున్నానండి. ఇందాక రవ్వ వేయించిన అదే కడాయిలోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నానండి. ఆ తర్వాత సేమ్ కడాయిలో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత అందులో నెయ్యి వేసేసుకోవాలి. అలానే యాలకుల పొడి కూడా వేసుకొని రవ్వని ఇలా గెంటితో తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ నెయ్యి వేసేసి రవ్వని ఇలా గెంటితో తిప్పుకుంటూ వేసుకోవడం వల్ల రవ్వ అసలు ఉండకట్టకుండా చాలా బాగా వస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఫుడ్ కలర్ని నేను కాస్త వాటర్లో మిక్స్ చేసుకొని చూసుకుంటూ కలర్ సరిపోయేలాగా వేసుకున్నానండి. ఫుడ్ కలర్ మనకి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. తర్వాత నేను చక్కెర యాడ్ చేశానండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకున్నాను. ఇలా ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మన కేసరి రెడీ అయిపోతుందండి. మన ఛానల్లో నవరాత్రుల సందర్భంగా ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నామండి. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూసేసేయండి. 2-3 మినిట్స్ తర్వాత మన కేసరి ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసేసామంటే మన కేసరి రెడీ అయిపోతుంది. ఈ కేసరి చేయడానికి మనకి జస్ట్ 10 మినిట్సే పడుతుందండి. ఈ కేసరిని నేను గాయత్రీదేవి అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా నైవేద్యంగా ఉంచుతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాల వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేసేయండి.